ఓం నమో భగవతే రుద్రాయ. పాల్గొన మాసంలో పౌర్ణమి రోజు నాడు మనం హోళీ పండగని జరుపుకుంటూ ఉంటాం. ఈ హోళీ పండగ అనేటటువంటిది మనకి ప్రత్యేకంగా మంచి గెలవటం కోసం, చెడు నశించటం కోసం అనేటటువంటి ఉద్దేశంతో ఈ హోళీ పండగ అనేటటువంటిది మనం జరుపుకుంటూ ఉంటాం. అయితే పూర్వకాలంలో మనం ఈ హోళీ పండగ కోసం ఒక గాథ కూడా ఉన్నది. పూర్వకాలంలో హిరణ్యకశిపుడు అనేటటువంటి రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడికి ప్రహ్లాదుడు అనేటటువంటి కుమారుడు కూడా ఉండేవాడు. అలాగే ఈ హిరణ్యకశిపుడికి తన రాక్షస సోదరైనటువంటి హోళిక కూడా ఉండేది. అయితే ఈ ప్రహ్లాదుడు ఎప్పుడూ కూడా విష్ణుమూర్తినే ప్రతినిత్యము కూడా ఆరాధిస్తూ ఉండటం ద్వారా ఆ హిరణ్యకశిపుడికి నచ్చేది కాదు. అటువంటి సందర్భంలో హోళిక అంటే తన సోదరి అయినటువంటి హోళిక అని పిలిచి ఆ హిరణ్యకశిపుడిని ఎలా అయినా సరే మనం సంహరించాలి అనేటటువంటి ఉద్దేశంతో తన సోదరికి ఆ బాధ్యతనంతా కూడా అప్పచెప్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ హోళిక తన ఒడిలో ప్రహ్లాదుడిని కూర్చోబెట్టుకుని అగ్నితో దహిద్దాము, అలా అగ్నితో దహించి ఆ యొక్క ప్రహ్లాదుడిని చంపివేద్దాము అనేటటువంటి ఆలోచనతో ఆ హోళిక తన ఒడిలోనే ప్రహ్లాదుడిని కూర్చోబెట్టుకుని అగ్నికి ఆహుతిగా మారడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో ప్రహ్లాదుడు ఆ యొక్క అగ్ని నుండి కాపాడబడుతూ ఉంటాడు. అప్పుడు ఆ హోళిక అనేటటువంటి ఆ యొక్క హిరణ్యకశిపుడి యొక్క సోదరి మరణిస్తుంది. అందువల్ల మనం ఈ యొక్క పాల్గొన మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి రోజు హోళీ అనేటటువంటి పండుగని జరుపుకుంటూ ఉంటాం. అయితే ఇదే రోజున మరొక గాథ కూడా ఉన్నది. అయితే అది ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు జరిగినటువంటి సందర్భంలో ఆ యొక్క శ్రీకృష్ణుడు రాధాకృష్ణుల మధ్య ప్రేమ కూడా చిగురించి వారిద్దరి మధ్య కూడా అనేకమైనటువంటి అనురాగము, ఆప్యాయత పెరిగినటువంటి సందర్భం కూడా మనం ఈ హోళీగా జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ హోళీ రోజున ఎవరైతే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ మంత్రాన్ని భక్తిగా శ్రద్ధగా పఠిస్తారో వారు కోరినటువంటి వ్యక్తి వారికి దక్కేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది ప్రత్యేకంగా ప్రేమికుల మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ ఈ మంత్ర జపం అనేటటువంటిది చేసుకోవడం ద్వారా వారికి మంచి ఫలితాలు అనేటటువంటివి వస్తాయి. ఆ శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహము వారికి కలిగి వారిద్దరి మధ్య కూడా ఎటువంటి విభేదాలు ఉన్నా, ఎడబాటు ఉన్నా సరే వారికి మరలా కలుసుకుని వారు చక్కగా ఆనందంగా జీవించేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని మీరు 21 రోజుల పాటు 108 సార్లు జపించండి. హోళీ రోజునే ఈ యొక్క మంత్ర జపం అనేటటువంటిది ప్రారంభించడానికి ప్రయత్నం చేయండి. అలాగే కామదేవుడి యొక్క మంత్రము కూడా ఉన్నది. ఆ కామదేవుడి యొక్క మంత్రము కూడా జపించినా సరే మీరు కోరుకున్నటువంటి వ్యక్తి మీ దగ్గరికి వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ముందుగా శ్రీకృష్ణుడి యొక్క మంత్రాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఓం క్లీం కృష్ణాయ గోపీ జనవల్లభాయ స్వాహ. ఓం క్లీం కృష్ణాయ గోపీ జనవల్లభాయ స్వాహ. ఇది శ్రీకృష్ణుడి యొక్క మంత్రము. ఈ మంత్రాన్ని మీరు 21 రోజుల పాటు 108 సార్లు జపించడానికి ప్రయత్నం చేయండి. హోళీ రోజున ఈ మంత్రం ప్రారంభించడం ద్వారా ఆ యొక్క శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహము మీకు ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి హోళీ రోజు నుండే మీరు ఈ మంత్ర జపం ప్రారంభించండి. అలాగే ఈ యొక్క కామదేవుడి యొక్క మంత్రము, దీనినే మనం మోహిని మంత్రం అని కూడా అంటూ ఉంటాం. కామదేవుడి యొక్క మంత్రము కూడా మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను. ఆ మంత్ర జపము కూడా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే శ్రీకృష్ణుడి మంత్రము కానీ కామదేవుడి యొక్క మంత్రము కానీ మీరు ఈ రెండిట్లో ఏదైనా మంత్రాన్ని సాధన చేసినా మీరు కోరుకున్నటువంటి వ్యక్తి మీ దగ్గరకు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కామదేవుడి యొక్క మంత్రం చెబుతున్నాను. ఓం క్లీం కామదేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి తన్నో అనంగ ప్రచోదయాతు. మరొకసారి చెబుతున్నాను, చూడండి. ఓం క్లీం కామదేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి తన్నో అనంగ ప్రచోదయాతు.
ఈ మంత్రాన్ని కూడా మీరు 21 రోజుల పాటు సాధన చేసి ప్రతి నిత్యము కూడా 108 సార్లు చెప్పుకున్నా సరే చాలా మంచి ఫలితాలు అనేటటువంటివి కలుగుతాయి. దీనికి ఎటువంటి నియమములు ఏవి కూడా పాటించిన అవసరం లేదు. చక్కగా మీరు ఏదైనా జపమాలను ఉపయోగించి చక్కగా కూర్చుని మీరు ఈ యొక్క మంత్ర జపము చేసుకున్నట్లయితే మీరు కోరుకున్నటువంటి వ్యక్తి మీకు దక్కేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది న్యాయంగా ధర్మబద్ధంగా వాడేటటువంటి మంత్ర సాధన కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.